హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 15th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 14 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 15th రూల్ చూడండి. మేల్ అండ్ ఫీమేల్, మ్యాన్ అండ్ ఉమెన్. మేల్ అండ్ ఫీమేల్, మ్యాన్ అండ్ ఉమెన్. మేల్ అండ్ ఫీమేల్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే అడ్జెక్టివ్స్గా యూజ్ చేస్తాం. మ్యాన్ అండ్ ఉమెన్ని నౌన్గా యూజ్ చేస్తాం. ఓకే, మనం మేల్ అండ్ ఫీమేల్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ అసెసరీస్, అంటే ఏ జెండరు ఏ క్యారెక్టర్ వాళ్ళది అనే సందర్భంలో అడిగినప్పుడు యూజ్ చేస్తాం. మ్యాన్ అండ్ ఉమెన్ని ప్రొఫెషన్, వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఏ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఏంటి అంటే పోస్ట్ వైజ్గా మనం యూజ్ చేస్తాం మ్యాన్ అండ్ ఉమెన్ని. ఓకే, మీకు ఇవే కాకుండా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ రూల్ ఎలా అప్లై అవుతుంది అని. మేల్ వాచ్, మ్యాన్ వాచ్. మేల్ అంటే ఏంటి? మేల్ అంటే అడ్జెక్టివ్, వాచ్ అంటే నౌన్. సో మేల్ వాచ్. మ్యాన్ వాచ్, మ్యాన్ అంటే నౌన్, వాచ్ అనేది కూడా నౌనే. నౌన్ అనేది రాకూడదు. అడ్జెక్టివ్ నౌన్ అన్న రావాలి, నౌన్ అడ్జెక్టివ్ అన్న రావాలి, కానీ నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ రాకూడదు సెంటెన్స్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏ సెంటెన్స్లో అయినా కానీ నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ పక్కన ఉండకూడదు. ఇదర్ నౌన్ అడ్జెక్టివ్ అన్నా ఉండాలి, అడ్జెక్టివ్ నౌన్ కన్నా ఉండాలి ఏ సెంటెన్స్లో అయినా. ఓకే, సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 20 ఉమెన్. దీనిలో ఏది నౌన్ ఏది అడ్జెక్టివ్ చెప్పండి మీరే. 20 అనేది అడ్జెక్టివ్, ఉమెన్ అనేది నౌన్. ఇది కరెక్ట్గా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ రాకూడదు. ఇది నౌన్ అడ్జెక్టివ్ అయినా అడ్జెక్టివ్ నౌన్ అయినా రావాలి. ఓకేనా, సో మీకు ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఈ రూల్ అప్లై అవుతుందని. మ్యాన్ వర్కర్స్ వర్ మేడ్ స్ట్రెయిల్ బై దిస్ పెస్టిసైడ్. ఇక్కడ మ్యాన్ అంటే ఏంటి? నౌన్. వర్కర్స్ అనేది కూడా నౌనే. సో ఇందాక ఏం చెప్పాను, నౌన్ రాకూడదు, అడ్జెక్టివ్ నౌన్ అయినా రావాలి, నౌన్ అడ్జెక్టివ్ అయినా రావాలి. ఇక్కడ మ్యాన్ అని రాకూడదు, మేల్ అని రావాలి. ఓకే, ఇప్పుడు మేల్ వర్కర్స్ వర్ మేడ్ స్ట్రెయిల్స్ బై దిస్ పెస్టిసైడ్. ఇది కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా ఇలాగనే రాయాలి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. దేర్ ఆర్ 15 ఫీమేల్స్ ఇన్ ది గ్రూప్. 15 అంటే ఏంటి? అడ్జెక్టివ్. ఫీమేల్స్ అనేది కూడా అడ్జెక్టివ్నే. నేను నాకేం చెప్పాను, అడ్జెక్టివ్ కూడా రాకూడదు. ఇక్కడ ఏం రావాలి? ఉమెన్ అని రావాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. హీ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. దీనికి నో ఎర్రర్. ఎందుకు నో ఎర్రర్ అంటే బ్యూటిఫుల్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఉమెన్ అనేది ఏంటి? నౌన్. ఆల్రెడీ ఇచ్చారు, నేను ఇందాక చెప్పాను కదా, నౌన్ రాకూడదు, అడ్జెక్టివ్ రాకూడదు. ఎలా రావాలి? నౌన్ అడ్జెక్టివ్ అన్న రావాలి, అడ్జెక్టివ్ నౌన్ అన్న రావాలి సెంటెన్స్లో. గుర్తుపెట్టుకోండి. ఇవే కాదు, మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ రూల్స్ అనేటివి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.